నమస్తే డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రజాపాలన 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రామగుండం రైజింగ్ డే అభినందన సభ. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. రామగుండం నియోజకవర్గంలోని ట్రాక్టర్ యాజమానులు ట్రాక్టర్లతో ర్యాలీ. ప్రతిపక్షాలు ఫ్రీ ఇసుకపై ఆరోపణలు చేయడంతో ఫ్రీ ఇసుక బంద్ అయిందంటూ ఆరోపణ. రాష్ట్రంలోని న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం బార్ కౌన్సిల్ సభ్యునిగా గెలిపించండి. గోదావరికని కోర్టులో న్యాయవాదులను కోరిన హైకోర్టు అడ్వకేట్ రాపోల్ భాస్కర్. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. హెచ్చరించిన పెద్దపల్లి డీసీపీ బుఖ్యా రామరెడ్డి. ప్రతిపక్షాలు తనను తిట్టినా కొద్ది వారిలో అలుపొస్తుందో కానీ నాలో కిక్కొస్తుంది. ఆ కిక్కులో ప్రజలకు ఇంకా మంచి చేయాలన్న కసి పెరుగుతుందని రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో ప్రజాపాలన 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గోదావరికని చౌరస్తాలో రామగుండం రైజింగ్ డే అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హాజరై ముందుగా బెలూన్లు గాల్లోకి ఎగిరేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ గత పాలకుల చేతల్లో రామగుండం ప్రాంతం అన్యక్రాంతమవుతూ బోంతలగడ్డగా మారుతూ ఉంటే ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేయడం తప్ప ఏమీ చేయలేకపోయాను. కానీ 3 సార్లు పోరాడితే ప్రజలు ఈసారి భారీ మెజార్టీతో అవకాశం ఇచ్చారు. దయచేసి అందరూ కూర్చోండి. గడ్డం తిరుపతి అన్న మార్కెట్ చైర్మన్ గడ్డం తిరుపతి గారు వేదికపై రావాల్సిందిగా. బాబు నువ్వు ప్రెస్ అడుగు. దయచేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తొందరగా కార్యక్రమం ముగించుకుని దయచేసి అందరికీ సన్మానం చేసే అవకాశం ఇస్తాం. దయచేసి రెడ్డి కులస్తులకు రేపు ఇంట్లో ముదిరాజులకు ఎన్నికలప్పుడు రాజకీయం, ఎన్నికల తర్వాత ఆత్మీయత, అనుబంధం, అభిమానం కేవలం అభివృద్ధి అనే ఒక అంశం నినాదంతో మాత్రమే ముందుకు పోతా ఉన్నాం. కానీ మాకు చాతనైతలేదు, మేము మాట్లాడతలేము, జవాబు ఇస్తలేము అనుకుంటే మేము జవాబు చేస్తా ఉన్నాం. బస్ స్టాండ్ దగ్గర కాంప్లెక్స్ కట్టి అక్కడ కిరాయికి ఉన్నవాళ్ళు వారి సొంతగా ఇచ్చినాం. రాజేష్ థియేటర్ దగ్గర అక్కడ చిన్నగా ఉన్నవారు పూర్తిగా చట్టబద్ధతగా వారికే కట్టుకునే అవకాశం ఇస్తా ఉన్నాం. మీ ముందు చౌరస్తాలో ఇక్కడ నుంచి అశోక్ థియేటర్ వరకు వారికి కూడా సొంత కట్టుకునే అవకాశం ఇస్తున్నాం. ఇటువంటి నాయకుడిని ఎవరైనా ఎప్పుడైనా చూసినారా? ఎక్కడైనా విన్నారా? ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, శ్రీధర్బాబు గారితో మాట్లాడి, కలెక్టర్తో చెప్పి, సింగరేణితో చెప్పి వారికి అధికారాన్ని ఇప్పించే కార్యక్రమం చేస్తా ఉంటే వీళ్లకు కడుపులో మంట అవుతుంది, గుండెల్లో మంట అవుతుంది. 10,000 కిరాయి వచ్చినాడు. ఇలా ఇల్లు కట్టుకుంటే 50 లక్షలకు సంబంధించిన అధికారం అవుతాడు, 50 లక్షలకు సంబంధించిన ప్రాపర్టీ అవుతుంది. వీరు శాశ్వతంగా ఇలా కాంగ్రెస్ పార్టీకి రాజ్ ఠాకూర్ కి మంచోడైతాడేమో, మన అడ్రస్ ఉండదనే ఒక భయంతో ఇవాళ తప్పుడు కూతలు చూస్తా ఉన్నారు. నేనంటా ఉన్నా, మీరు ఇలాగే మీరు మాట్లాడుతూ ఉండండి, మీరు ఇలాగే కించపరుస్తూ ఉండండి, మీరు ఇలాగే తిడుతూ ఉండండి. అది నాకు కిక్ వస్తుంది, అది నాకు ఇంకా వస్తుంది. సింగరేణి వ్యాప్తంగా ఉన్న 54 మంది రామగుండం ఏరియా 1 టీటీసీలో 12 రోజుల పాటు వాల్వో డంప్ ట్రక్ డ్రైవింగ్ శిక్షణ పొందిన అభ్యర్థులకు సర్టిఫికెట్ల ప్రదానం చేసిన జనరల్ మేనేజర్ లలిత్ కుమార్. వారితో పాటు ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్ఎల్ఈ పోషం బ్రాంచ్ సెక్రటరీ ఏఐటీసీ పెరుమాన్ల శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్
సీఎంఓ కె చంద్రశేఖర్, ఎస్ఓటీఓ జిఎం ఎం రవీందర్ రెడ్డి, పర్సనల్ మేనేజర్ జి హనుమంతురావు, ఎస్ఆర్పిఓ ఎస్సి హరిబాబు, వాల్వో మేనేజర్ ఎం అశోక్రావు, టీటీసీ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో తన కార్మికులకి లక్షలాది రూపాయల అతి త్వరలో మన రామగుండం RG1లో పవర్ ప్లాంట్ నెలకొల్పబోతున్నటువంటి గ్రీన్ ఎనర్జీ వాటి వండర్. ఇది నా పర్సనల్ సార్ది బర్త్డే జరిగింది. మనసు పెట్టి క్రమాన్ని పెద్దలు గౌరవనీయులు పెయ్యాల శ్రీ సాయి కిరణ్ RG1, కె శ్రీనివాస్ రెడ్డి, రెడ్డి సార్ శ్రద్ధగా నేర్చుకున్నందుకు ఇది మీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడుతున్నది పోబోతున్నది. అట్లనే ముఖ్యంగా నేను హరిబాబు గారికి, వాల్వో కంపెనీ వారికి ఈ సందర్భంగా మనందరి తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం అనుకుంటున్నాను. వారు వాల్వో వెహికల్ని పెట్టి ట్రైనర్ని పంపించేసి మనకు అందరికీ సహాయం చేయడానికి వాళ్ళ తరపు నుంచి సహాయం చేయడం జరుగుతుంది. అట్లే మా చైర్మన్ గారు బలరాం నాయక్ గారు కూడా దీనిని ఎట్లైనా కంపెనీ మొత్తంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఎన్నో ప్రోగ్రాంలు చేస్తున్నారు. రీసెంట్గా జాబ్ మేళాలు కూడా చేయడం జరిగింది. మీకు ఒక్క నిమిషం, ఇప్పుడు ఇందులో ఇంతకుముందు అందరూ లారీ ట్రైనింగ్ అయిన వాళ్ళే కదా అందరూ, బట్ అప్పటికి ఇప్పటికీ మీకు పట్టుకున్న సర్టిఫికేట్ అవుతుందో అది ఇంటర్నేషనల్ సంస్థ నుంచి వచ్చింది. వాళ్ళు మీరు గర్వంగా ఈ యొక్క దీన్ని చూపించుకోవచ్చు, నేను వాల్వోలో ట్రైనింగ్ అయినాను. ఇది మీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. ఉదాహరణకు రాంచీలో ఇప్పుడు మనకి ఇంతకుముందు చేసిన ఇక్కడ కంపెనీలో చేసి రిటైర్ అయిన సుబానీ సార్ అక్కడ కంపెనీలో ఉన్నతాధికారిగా పనిచేస్తూ వాళ్ళకు వాల్వో ఆపరేటర్లు కావాలంటే సింగరేణి మొత్తంలో మన దగ్గరకు వచ్చారు. ఎందుకంటే మన మీద నమ్మకం, వాళ్ళకు ఇక్కడ మంచి ఆపరేటర్లు దొరుకుతారు అంటే మొన్ననే వాళ్ళు ఒక 70 మంది ఇంటర్వ్యూలు చేశారు, 11 మందిని తీసుకుపోయారు. మరొక 40-50 మందిని తీసుకుపోతానని మనకు హామీ ఇచ్చారు. ఇంకొక 50 మంది అక్కడ పోబోతున్నారు. వాళ్ళు ఒక 6 నెలలు సంవత్సరం అక్కడ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తే వాళ్ళకి విలువ ఉంటుందా ఉండదా? సో ఓపిక చేసుకొని మనము ఎక్కడ అవకాశాలు ఉన్నా కానీ మనం పోవాల్సిన అవసరం ఉంది. అట్లా చేసుకుంటే మన కుటుంబానికి మనము సహాయపడగలం. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి వాణిశ్రీ గారు గోదావరికని పరిధిలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రులను సందర్శించారు. ఈ సందర్భంగా రిజిస్టర్ రెన్యువల్ దరఖాస్తు చేసుకున్న సుగుణ డెంటల్ క్లినిక్, సత్య డెంటల్ క్లినిక్, అలాగే స్కానింగ్ సెంటర్ కలిగి ఉన్న జెమిని నర్సింగ్ హోమ్, శ్రీదేవి నర్సింగ్ హోమ్, సురేఖ హాస్పిటల్లో తనిఖీలు నిర్వహించారు. స్కానింగ్ డేటా, ఫారం F సంబంధిత రికార్డులను పరిశీలించిన డాక్టర్ వాణిశ్రీ గారు గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చేయడం, ప్రీ కన్సెప్టెన్స్ అండ్ ప్రీ నాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ చట్టం 1994 ప్రకారం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. పుట్టబోయే పిల్లలు ఆడైనా మగాయన సమానమే అన్న భావన ప్రజల్లో పెంపొందాలన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నవజాత శిశువుల మరణాన్ని తగ్గించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. తక్కువ బరువుతో పుట్టిన శిశువులు నెలకు నిండక ముందే పుట్టిన శిశువులపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని సూచించారు. సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెరుగుదల, ఇతర సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించనున్నామని సింగరేణి ఆల్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సింగరేణి ఆల్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గౌతమ్ శంకరయ్య, ప్రధాన కార్యదర్శి పట్నం సత్యనారాయణ మాట్లాడుతూ సింగరేణిలో రిటైర్డ్ అయిన కార్మికులకు సరైన పెన్షన్ లేక వారి జీవనం అధ్వానంగా మారిందన్నారు. ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం 3% ఉన్న రికవరీ 7% పెంచడం జరిగింది, కానీ పెన్షన్ మాత్రం 25% ఉందని అన్నారు. అలాగే పెన్షన్లు ప్రభుత్వానికి భారం అవుతున్నాయని, 2030 తర్వాత పెన్షన్ రాదనే రీతిలో మాట్లాడడం జరిగిందని, దీనిపై సింగరేణి పెన్షన్దారులంతా ఉద్యమించనున్నామని తెలిపారు. రిటైర్డ్ కార్మికుల పరిస్థితులు చాలా అధ్వాన్నంగా ఉన్నాయి. గత 30 సంవత్సరాల క్రితము సింగరేణిలో పనిచేసి దిగిపోయినటువంటి కార్మికులు మరి వారి యొక్క ప్రాంతాలకు పోయి కైకిలిగులు చేసుకున్నటువంటి సందర్భాలు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భంలో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం యాజమాన్యం సింగరేణి కార్మికులకు ఎంతో కొంత పెన్షన్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశం మీద మరి సింగరేణి కార్మికుల దగ్గర నుంచి 3% కట్ చేసుకొని దాన్ని 25% మనం పెన్షన్ పొందడానికి అప్పుడు అగ్రిమెంట్ చేయడం జరిగింది. మేము కూడా కార్మికులం అనుకున్నాం, పెన్షన్ అయితే మొదలైంది, ఎంతో కొంత భవిష్యత్తులో పెరిగేటువంటి అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా పెన్షన్ మాకు ఉండాలనేటువంటి దాని మీద మేము అప్పుడు డిక్లరేషన్ కూడా ఇవ్వడం జరిగింది.
మరి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత మరి మాకు 3% ఉన్నటువంటి రికవరీ 7% పెంచిళ్ళు, కానీ పెన్షన్ మాత్రము అదే 25% ఇచ్చేటువంటి పరిస్థితి మరి ఇప్పుడు ఉన్నది. మరి దాన్ని మేము ఖచ్చితంగా మినిమం పెన్షన్ 15,000 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా ఒక ఇంక్రిమెంట్ మాదిరిగా ప్రతి సంవత్సరం కూడా 5% పెన్షన్ పెరిగే విధంగా రూపకల్పన చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వం పెన్షన్ నిధులు కరిగిపోతూ ఉన్నాయి. 2030 తర్వాత పెన్షన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి అని ప్రభుత్వం మరి మాకు సమాధానం చెప్తా ఉంటే మరి మాకు గుండెలు పగిలిపోయేటువంటి ఆవేదన మాకు ఏర్పడతా ఉంది. గౌతమినగర్ ఎక్స్ సర్వీస్మెన్ కాలనీకి చెందిన 30 గుంటల స్థలాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని అసోసియేషన్ ప్రెసిడెంట్ బి రాజయ్య ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1981వ సంవత్సరంలో ఏర్పడిన గౌతమినగర్ ఎక్స్ సర్వీస్మెన్ కాలనీలో 284 ప్లాట్లను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. కాలనీ ఏర్పాటు సమయంలో స్కూల్ నిర్మాణం కోసం కేటాయించిన 30 గుంటల స్థలాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కబ్జా చేసేందుకు చదును చేసినట్లు తెలిపారు. సదరు వ్యక్తులను గుర్తించి వారిపై తగు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కోరారు. కంప్లైంట్ ఇప్పుడు ప్రెస్ నోట్ ఇచ్చేసి వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా కంప్లైంట్ ఇద్దామని, కలెక్టర్ కూడా లెటర్ రాద్దామని నగర్ ఎక్సర్సైజ్ కాలనీ ల్యాండ్ను గవర్నమెంట్ దగ్గర ఎక్సర్సైజ్ కాలనీ సొసైటీగా ఫామ్ అయి 20 ఎకరాలు అప్పుడు ఉన్నటువంటి రేటు ప్రకారము ల్యాండ్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుని కొనుక్కున్నాం. ఆ కొన్న స్థలాన్ని 284 ప్లాట్లుగా చేసి ఇండివిజువల్గా రిజిస్ట్రేషన్ అప్పటి ప్రెసిడెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. అటు స్థలాన్ని కొంతమంది వారి పరిస్థితులను బట్టి కొందరు కట్టుకున్నారు, కొందరు సేల్ చేసిండ్రు. అట్టి స్థలంలో ఒక పార్కు స్థలం, కొంత స్కూల్ స్థలం అని వదిలిపెడితే స్కూల్ స్థలాన్ని ఇంతకుముందు 20 మంది దాన్ని కబ్జా చేసేందుకు వచ్చినప్పుడు కాలనీవాసులము దాన్ని అడ్డుకొని ఆపుకున్నాం. ఇప్పుడు నిన్న మాకు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి సాఫ్ చేసిపోయినారు. అక్కడ విఆర్ఓ ఉంటే ఆయన అడిగినప్పుడు మరి మాకు మా ఆర్ఐ చెప్తే వచ్చి నేను సాఫ్ చేపిస్తున్నాను సార్, నాకు తెలియదు అన్నాడు. మరి ఎవరైనా తెలియదు కనుక మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇన్ని రోజులు ఎంతమంది వచ్చినా కూడా ఆపుకుంటూ వచ్చినాం. మరి ఇప్పుడు దాన్ని హెల్త్ కేర్ సెంటర్కు ఇవ్వాలని కట్టించుకోవాలని మేము ఉద్దేశం ఉంటే మళ్ళీ గవర్నమెంట్ కూడా అప్రోచ్ అయినాం, కలెక్టర్ కూడా లెటర్ పెట్టినాం. దాన్ని కూడా ఆయన స్పందించారు. ఈ మధ్యనే దాన్ని నిన్న వచ్చి ఎవరు క్లీన్ చేశారు. వాటి ఎవరు అనేది మాకు కనుక పోలీసు వారు కానీ మున్సిపాలిటీ వారు కానీ దాన్ని ఎంక్వైరీ చేసి వారిని బట్టి దాన్ని స్థలాన్ని ఆపి క్లీన్ చేసిన వాళ్ళ మీద తగిన చర్య తీసుకోవాలని మనం చేస్తున్నాం. కాలనీవాసులందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఫ్రీ ఇసుకపై అడ్డగోలుగా ఆరోపణలు చేయడం మూలంగానే ఫ్రీ ఇసుక బంద్ అయిందంటూ శుక్రవారం రామగుండం నియోజకవర్గంలోని ట్రాక్టర్ యాజమానులు ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టారు. గోదావరి కనిలోని ట్రాక్టర్ అసోసియేషన్ కార్యాలయం నుండి ట్రాక్టర్లతో ర్యాలీగా వెళ్తూ నిరసన చేపట్టారు. ఈ ర్యాలీ కని చౌరస్తా మీదుగా ఎన్టీపీసీ మేడుపల్లి సెంటర్ ఎంఆర్ఓ కార్యాలయం వద్దకు చేరుకొని అక్కడి నుండి తిరిగి కని చౌరస్తా మీదుగా గోదావరి ట్రాక్టర్ అసోసియేషన్ కార్యాలయం వరకు కొనసాగించారు. సందర్భంగా రామగుండం నియోజకవర్గంలోని గోదావరి కని ఎన్టీపీసీ రామగుండంకు చెందిన ట్రాక్టర్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ రామగుండంలో గత 2 సంవత్సరాలుగా రామగుండం ఎమ్మెల్యే తీసుకొచ్చిన ఫ్రీ ఇసుక పాలసీ మూలంగా ట్రాక్టర్ యాజమానుల బతుకు బాగుపడ్డాయి. కానీ కొందరు ప్రతిపక్ష నాయకులు ఇసుకలో 100 కోట్లు తిన్నట్లు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎమ్మెల్యేపై బురద జల్లే ఆరోపణలు చేయడంతో ఫ్రీ ఇసుక పాలసీ బంద్ చేయడం జరుగుతుందని ఆరోపించారు. ఎందుకంటే గతంలో ఫ్రీ ఇసుక మన శాసనసభ ఫ్రీగా ఉంటున్నామని ఇసుక ద్వారా కొన్ని కోట్లు సంపాదించామని ఎక్కువ ఉపయోగపడే మేము ఈరోజు మేము కేవలం 1000 రూపాయలు డీజిల్కి 400 డీజిల్ మాకు 100-200 రూపాయలతో మేము ఈరోజు కావున మీరు ప్రతిసారి ఈ ఇసుక జోలికి మా రాష్ట్రంలో ఎక్కడ నిలుస్తాయంటే ఇసుక మీరు చూస్తున్నారు. ఇసుక మీకు వెళ్ళబోతున్నాం. మీ టీఆర్ఎస్ గవర్నమెంట్లో 4,500 వచ్చింది. 4,500 కేవలం 1000 రూపాయలు కొత్త టిప్పల కోసం మాకు ఎలాంటి రూపాయలు గత 35 సంవత్సరాల నుంచి
ఇసుక పాలసీ అమలు చేయడం వల్ల రామగుండం ప్రాంతంలో ఉన్న ఏదైతే కొత్తగా గృహ నిర్మాణం చేసుకోవాలనుకున్న సోదరులు ఉన్నారో వాళ్ళందరికీ లక్షల రూపాయల లాభం జరుగుతుంది. ఎందుకంటే ఒకప్పుడు గత 2-3 సంవత్సరాల క్రితం ఉన్న ఇసుక రేటు 4,500 నుంచి 5,500 మధ్యన ఉండేది. ఏదైతే గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మీకు ఉచిత ఇసుక పాలసీ అమలు చేపిస్తా ముఖ్యమంత్రి గారితో మాట్లాడని చెప్పి అదేవిధంగా రామగుండంలో అమలు చేపించిన మన ఎమ్మెల్యే గారు 1,200 రూపాయలకి ఏదైతే 5 సంవత్సరాల క్రితం సోమర సత్యనారాయణ ఉన్నప్పుడు 800 రూపాయలు నడిచిన ఇసుక రేటు ఉన్నదో దాని ప్రకారమే ఇక్కడ 1,200 రూపాయలకి ఇసుక నుంచి లేని ఇప్పుడు ఇందిరా మిల్లు కానీ లేని వాళ్ళు చిన్నగా 2 రూమ్లో రేకుల షీట్ వేసుకుందాం అన్నా కానీ ఈ ఇసుక రేటు చూసి వేసుకోలేని పరిస్థితిలో గుడిసెలు వేసుకొని ఉన్న రోజులు ఉన్నాయి. ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత చాలా మంది చిన్న ఇల్లులు కట్టుకొని సొంత ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ ఇసుక నడవడం వల్ల ఎంతో మందికి ఆర్థికంగా లాభం జరుగుతుంది. అదేవిధంగా మట్టి కూడా అంతకుముందు 1,600-1,800 ఉన్న మట్టిని ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత సింగరేణి అధికారులతో మాట్లాడి 800-900 ట్రిప్ అందించడం జరిగింది. ఆ 800-900 కూడా లేబర్కి ఇవ్వడానికి కానీ డ్రైవర్లకు ఇవ్వడానికి కానీ ఏదైతే డీజిల్ కోసమే మేము తీసుకోవడం జరిగింది తప్ప ఏదో మేము లక్షలు సంపాదించడానికి కాదు. మేము ఆ ట్రాక్టర్ నడిస్తేనే ఒక ట్రిప్ మీద 100-150 రూపాయలు మిగిలి మా ఉపాధి ఇంట్లో జీవనోపాధి జరుగుతుంది. కాబట్టి కొంతమంది సోదరులు ఇప్పటికైనా వాళ్ళు జ్ఞానం తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని మొత్తం ఓవరాల్గా రామగుండం ప్రాంతంలో ఒక 5-6 వేల మంది ట్రాక్టర్ల మీద బతికే అవకాశం ఉంది. వీళ్ళందరూ ఉపాధి మీరు చెడగొట్టిన వారు అవుతారు. కాబట్టి సోదరులారా ఇప్పటికైనా అర్థం చేసుకొని మీకేమైనా వ్యక్తిగతంగా ఉంటే మీరు చూసుకోవాలి తప్ప మా మీద పడి మా ఉచిత ఇసుక పాలసీని రాకుండా చేయొద్దని దయచేసి తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారికి ఒక విజ్ఞప్తి ఏంటంటే ఎవరో ఏదో అన్నారని చెప్పి మీరు మా పొట్టగొట్టి మా జీవనోపాధి లేకుండా మేము చేయొద్దని కోరుకుంటున్నాము. పెద్దపల్లి జిల్లా మంతర నియోజకవర్గం పరిధి రామగిరి మండలం బేగంపేట గ్రామ వరిధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఆయన సోదరుడు సీనుబాబు చిత్రపటాలతో కూడిన ఫ్లెక్సీలు వెళ్లడం నియోజకవర్గంలో పెద్ద దుమారం రేపుతోంది. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం సర్పంచ్ ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల పరిధిలో ఓటర్లను ప్రభావితం చేసే విధంగా రాజకీయ పార్టీలకు ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమైతే మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫ్లెక్సీలు వెలుస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు కళ్లకు గంతలు కట్టుకున్నారా అంటూ ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. సింగరేణి ఆర్జీ1 ఏరియాలోని GDK2A ఇంక్లైన్లో గురువారం జరిగిన ప్రమాదంలో 2 జనరల్ అసిస్టెంట్ కార్మికులు సునీంద్ర మహేందర్ రెడ్డిలు గాయపడగా వారిని గుర్తింపు సంఘం AITC నాయకులు మెరుగైన వైద్యం కోసం గోదావరికని ఏరియా హాస్పిటల్ డాక్టర్తో మాట్లాడి కరీంనగర్లోని రెనే హాస్పిటల్కు పంపించగా ఈ నేపథ్యంలో శుక్రవారం గనిలోకి ప్రమాదం జరిగిన పని స్థలాలను పరిశీలించేందుకు AITC RG1 బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్ఈ పోషం, సహాయ కార్యదర్శి రంగు శ్రీను, ఫిట్ సెక్రటరీ కారంపూరి వెంకన్న, వర్క్ ఇన్స్పెక్టర్ పి రవిలు దిగారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో నవంబర్ 24 నుంచి డిసెంబర్ 3 వరకు గత 10 రోజులుగా నిర్వహిస్తున్న NCC క్యాడెట్లకు శిక్షణ శిబిరం బుధవారం ఘనంగా ముగిసింది. మంగళవారం రాత్రి జరిగిన ముగింపు వేడుకల్లో స్థానిక కళాకారులు, బహుముఖ ప్రజ్ఞాశాలి మ్యాజిక్ రాజా బృందం సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించింది. ఆనందం, ఆశ్చర్యకర ప్రదర్శనలతో నవ్వులు పువ్వులు పూయించింది. కరీంనగర్కు చెందిన ఇంద్రజాలికులు యతిరాజ్, మల్లేశం ప్రదర్శించిన ఇంద్రజాలం విద్యార్థులను సంభ్రమాశ్చర్యంలో ఉంచగా మ్యాజిక్ రాజా ప్రదర్శించిన మాట్లాడే బొమ్మ వారిని నవ్వుల్లో తేల్చింది. కాగడాలను కర్రలుగా, కర్రలను స్కిల్స్గా మార్చడం, గాలిలో నుండి కరెన్సీ, పూలు, గొడుగులు, పావురాలు సృష్టించడం, ఇలా గంటపాటు నాన్ స్టాప్గా సాగిన మ్యాజిక్ క్యాండిడేట్లను కనురెప్ప వేయడం మర్చిపోయేలా చేయగా అనంతరం మ్యాజిక్ రాజా ప్రదర్శించిన మాట్లాడే బొమ్మ తన జోక్స్ పంచులతో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించింది. నేను చాలా మంచివాడిని, నేను బుద్ధిమంతుణ్ణి, నేను అందగాన్ని, నాకు సిగ్గు లేదు. నేను ఏదంటే అది అంటానన్నా కదా, అయితే నీతో కష్టం, అయితే నీ ఇష్టం. అలా కాదు, ముందుగా మనం అందరికీ కూడా నమస్కారం చెప్పాలి. నాకు కూడా ఏంట్రా ఇంతమంది వరకు నా పరువు తీశారు. నేను చెప్పినట్టుగా చెప్పు, ఓకేనా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. నేను ఇంకా మొదలు పెట్టలేదని చెప్పానా? అరే నేను ఇంకా మొదలు పెట్టలేదని చెప్పానా? అలా కాదు, అందరికీ కూడా ఎలా నమస్కారం చెప్పాలి అంటే, సోదర సోదరి మనులారా, నీకు సిగ్గు లేదురా?
ఏంట్రా మళ్ళీ అంత మాట అన్నావు? లేకపోతే ఏంటయ్యా ఇది ఏమైనా ఎలక్షన్సా? ఓహో ఎలక్షన్, ఓకే ఓకే, ఎలక్షన్ మీటింగ్ కాదు, మనం అంతా ఎన్సీసీ క్యాడెట్స్ దగ్గరికి వచ్చాం కదా. ఎన్సీసీ అంటే నీకు తెలుసా? తెలుసయ్యా. ఏంటి? నేచర్ క్యూర్ సెంటర్. ఒరే స్కూల్ అది కాదురా. మరి ఏంటి? నేషనల్ క్యాడెట్ కార్ప్స్. నేషనల్, అవును, కాకి యూనిఫామ్లో ఉన్నారు, అందరు కూడా ఒక మినీ ఆర్మీ. అందుకని మనం అందరికీ కూడా నమస్కారం చెప్పాలంటే, సరే తెలుగులో వద్దు, ఇంగ్లీష్లో బాగుంటుందండి. ఎవరికి బాగుంటుంది? ఎవరికి బాగుంటుందని కాదు, అందరికీ బాగుంటుంది. నాకు రాదు కదా. నీకు రాదంటే కాదు, నేను చెప్పినట్టుగా చెప్పు, ఓకేనా? ఓకే. డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, యూ ఫోన్ మళ్ళీ ఏమైంది? లేడీస్ ఏ? అరే లేడీస్, ఓకే సారీ, అందరు కూడా చిల్డ్రన్ ఉన్నారు కదా, లేడీస్ అంటారు మరి. ఓకే ఓకే, అట్లా అనొద్దు. సరే అట్లా కాకుండా జనరల్గా అంటుంటాం కదా, అందుకని చెప్పేసి ఐ డోంట్ లైక్. ఏంటి? ఐ డోంట్ లైక్ జెంటిల్మెన్. ఒరే ఇట్లా అయితే పట్టుకొని తంతారు. నిన్న నిన్నే తంతారు. నన్ను కాదయ్యా, నిన్ను అన్నాలి. ఎందుకు? నన్ను తీసుకొచ్చాను. అలా కాదు. రాష్ట్రంలోని న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం తనను బార్ కౌన్సిల్ సభ్యునిగా గెలిపించాలని హైకోర్టు అడ్వకేట్ రాపోలు భాస్కర్ గోదావరికల న్యాయవాదులకు అప్పీల్ చేశారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల జనవరి 30న జరగనున్న నేపథ్యంలో బార్ కౌన్సిల్ మెంబర్ పోటీలో ఉన్న హైకోర్టు అడ్వకేట్ రాపోలు భాస్కర్ శుక్రవారం గోదావరికని కోర్టులో న్యాయవాదులను కలుస్తూ తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ మేరకు బార్ కౌన్సిల్ ఎన్నికలకు సంబంధించిన గోడ పోస్టర్ను ఆవిష్కరించారు. సందర్భంగా రాపోలు భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా 115 కోట్లలో దాదాపు 45 నుంచి 50 వేల మంది అడ్వకేట్లు ప్రాక్టీస్ చేస్తున్నారని, అందులో 2019 వరకు 9,800 మంది బార్ కౌన్సిల్లో సభ్యత్వం పొందడం జరిగిందన్నారు. రాపోలు భాస్కర్, హైకోర్టు ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అండి. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్కు జనవరి 30వ తారీఖు నాడు ఎన్నికలు జరగబోతున్నాయి. ఒక చైర్మన్, 25 మంది మెంబర్లను ఎన్నుకుంటారు. ఫస్ట్ వీళ్ళందరూ కూడా చైర్మన్ ఎన్నుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 115 కోర్టులు ఉన్నాయి. ఈ కోర్టుల్లో పనిచేస్తున్నటువంటి సుమారు 45 నుంచి 50 వేల మంది అడ్వకేట్లు ప్రాక్టీస్ చేస్తుంది. వీళ్ళందరూ కూడా 2019 నుంచి ఇప్పటి వరకు 9,800 మంది న్యాయవాదులు రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్రోల్ కావడం జరిగింది. వాళ్లకు హెల్త్ కార్డ్స్ లేనటువంటి పరిస్థితి. 35 నుంచి 66 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి న్యాయవాదులు ఈ రాష్ట్రంలో 13,500 మంది. వాళ్ళు వెల్ఫేర్ ఫండ్ కడుతారు. చనిపోతే ఎలక్ట్రిక్ సైడ్కి రానటువంటి పరిస్థితి, అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ రానటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో గత 14 సంవత్సరాలుగా మరి నోటరీ నోటిఫికేషన్ ఏర్పాటు చేయలేదు, నోటరీలుగా అపాయింట్ చేసేటటువంటి పరిస్థితి లేదు. రాష్ట్రంలో అన్ని కోర్టుల్లో మరి ఈ లైబ్రరీ లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది అడ్వకేట్ల మీద దాడులు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో కొంతమంది అడ్వకేట్ల మీద అడ్వకేట్లను చంపడానికి జరిగింది. ముఖ్యంగా గట్టు వామన్ రావు, గట్టు నాగమల్లని నడి రోడ్డు మీద చంపినటువంటి ఒక పరిస్థితి ఈ రాష్ట్రపతి తెలుసు. అందుకని ఈ రాష్ట్రంలో తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టం తేవడం కోసం జూనియర్ న్యాయవాదులుగా ఎన్నికైనటువంటి వాళ్ళందరికీ కూడా ఒక లీగల్ స్కిల్స్ పెంచేటటువంటి ఒక కోచింగ్ సెంటర్ పెట్టేటందుకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్కు వస్తున్నటువంటి అనేక మంది న్యాయవాదులకు ఉచిత అకామిడేషన్ కూడా ఏర్పాటు చేయాలని, ఈ రాష్ట్రంలో సపరేట్గా న్యాయవాదుల సమస్యల కోసం మాట్లాడేటువంటి ఒక ఎమ్మెల్సీని ఏర్పాటు చేయాలనేటువంటి కోసం ఈ రాష్ట్రంలో న్యాయవాదుల అకాడమీని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం నేను పనిచేస్తాను. అందుకనే రాబోయేటటువంటి బార్ కౌన్సిల్ ఎన్నికలలో నన్ను మరి బార్ కౌన్సిల్ మెంబర్గా గెలిపించాలని చెప్పేసి ప్రచారంలో భాగంగా ఈరోజు గోదావరికని వారికి రావడం జరిగింది. గెలిపించాలని, న్యాయవాదుల సమస్యల మీద గొంతుకున్నాయి నేను పనిచేస్తానని చెప్పేసి హామీ ఇస్తున్నాను. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పెద్దపల్లి డీసీపీ బుక్యా రామరెడ్డి అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కోడ్పై గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసి సర్పంచ్ వార్డు సభ్యులకు, గ్రామస్తులకు శుక్రవారం కమాన్పూర్ మండలంలోని గుండారం, రొంపికుంట, పెంచికల్పేట, జూలపల్లి గ్రామాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలని, ఎన్నికల రోజు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించకుండా, ఎలాంటి అల్లర్లు సృష్టించకుండా, ఓటర్లు భయభ్రాంతులకు గురికాకుండా ఎన్నికలు నిర్వహించుకోవాలని సూచించారు. స్నేహపూర్వక వాతావరణం లోపల అందరికీ ఒకరినొకరు రెచ్చగొట్టుకోకుండా, ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోకుండా, ఎవరికి
ప్రచారం చేసుకునే కార్యక్రమం లోపల ఇంకొకరికి ఇబ్బంది పడకుండా, మీరు ఇబ్బంది పెట్టకుండా, మీరు ఇద్దరు కలిసి మాటి మాటికి పోలీసు వాళ్ళకి కాల్ చేయకుండా, పోలీసు వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా మీరు ఒక స్నేహపూర్వక వాతావరణం లోపల ప్రచారం చేసుకోండి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే రేపు ఓట్లు వేసేటప్పుడు ఉన్న కాలేజీకి కాంపౌండ్ వాళ్ళు లేదు, ఉన్న పోలింగ్ బూత్లన్నీ అక్కడే ఉన్నాయి కాబట్టి క్రమశిక్షణతోటి ఓటర్లందరూ వాళ్ళు పనికి పోవాలని చెప్పి తొందరగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. వేసే కార్యక్రమం లోపల మీరు మీదపడి దగ్గరుండి వాళ్ళను క్యాన్వాసింగ్ చేసుకునే క్రమంలో అప్పుడు చేయాల్సిన అవసరం ఉండదు. అప్పటికి ఆ రోజు చేయకూడదు కాబట్టి మీకు మొత్తం స్టేట్ మొత్తం ఎలక్షన్స్ అవుతున్నాయి కాబట్టి అది వద్దని చెప్పడానికి మేము వచ్చింది. ఇప్పుడు మీరు బందోబస్తు లేకుండానే చేసుకోవాలి. మీరు వినాలి. ఇప్పుడు వినేటట్టు లేరు అని అంటే ఆ క్రమశిక్షణ లేదు అన్నట్టు లెక్క. ఆ క్రమశిక్షణ నేర్పడానికే మేమున్నాం. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ప్రశాంతమైన వాతావరణం లోపల ఎలక్షన్స్ కండక్ట్ చేసుకోండి. ఎవరు వినరు అనేది ఏం లేదు. ఇప్పుడు మనం ఎట్లున్నామో ఇతరులు కూడా అట్లే ఉంటారు. మనం ఇప్పుడు నేను చక్కగా ఉంటే ఎదుటోడు చక్కగా ఉంటాడు. ఎదుటోడు చక్కగా లేకుంటే ఇబ్బందికరమైన వాతావరణం ఉంటే వాళ్ళకి వీళ్ళకి చెప్పకుండా పోలీసులకు చెప్పండి. పోలీసులు వస్తారు, సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. తప్పిస్తే దీన్ని ఎక్కువ న్యూస్ అని చేసుకునే ప్రయత్నం చేయదు. చాలా ప్రశాంతమైన వాతావరణం, ప్రశాంతమైన గ్రామం కూడా. ఈ ఎలక్షన్ పేరు మీద అందరు ఇబ్బంది పడద్దని చెప్పేసి కోరుకుంటూ మీరు ఎలక్షన్స్ చాలా సిస్టమేటిక్గా నిర్వహించుకునే వాతావరణం కల్పిస్తారని చెప్పేసి ఆశిస్తూ, కల్పించకుంటే చట్టపరంగా చాలా తీవ్రమైన కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా గ్రామస్తులందరికీ, అభ్యర్థులకు మళ్ళీ మనవి చేసేది ఏంటంటే మీరు ఒక ఆహ్లాదకరమైన ఫ్రెండ్లీ వాతావరణం లోపల ప్రచారం చేసుకొని ఎలక్షన్స్ పూర్తి చేసుకోవాలని చెప్పేసి కోరుతూ మీ అందరికీ మళ్ళొకసారి మనవి చేస్తూ డీసీపీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అలా సంధ్యవేళ గుండారం గ్రామ పుర ప్రముఖులకు, గోదావరి ఖని ఏసీపీ గారికి, గోదావరి ఖని సిఐ గారికి, కమాన్పూర్ ఎస్ఐ గారికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజాపాలన 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రామగుండం రైజింగ్ డే అభినందన సభ. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. రామగుండం నియోజకవర్గంలోని ట్రాక్టర్ యాజమానులు ట్రాక్టర్లతో ర్యాలీ. ప్రతిపక్షాలు ఫ్రీ ఇసుకపై ఆరోపణలు చేయడంతో ఫ్రీ ఇసుక బంద్ అయిందంటూ ఆరోపణ. రాష్ట్రంలోని న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం బార్ కౌన్సిల్ సభ్యునిగా గెలిపించండి. గోదావరిఖని కోర్టులో న్యాయవాదులను కోరిన హైకోర్టు అడ్వకేట్ రాపోల్ భాస్కర్. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. హెచ్చరించిన పెద్దపల్లి డీసీపీ బుఖ్యా రామరెడ్డి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.